స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని కొంతమంది పిల్లలు హింసిస్తారు. ఆ పిల్లలు చాలా రిచ్. అమ్మాయి పెద్దయ్యాక తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి తిరిగి వస్తుంది. అమ్మాయి ప్లాన్ ఏంటి, ఎలా పగ తీర్చుకుంటుంది ఇప్పుడు చూద్దాం. 2022లో మూన్ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతుంది. తన బాడీ మీద స్కార్స్ ఉంటాయి. గోడ మీద కొంతమంది ఫొటోస్ పెట్టుకుంటుంది. యోన్జిన్ అనే ఆమె మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది. 2004లో మూన్ స్కూల్లో ఉన్నప్పుడు తనని యోన్జిన్, సారా, చోయ్, సోన్ ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళ బ్యాచ్ లో జాన్ ఉంటాడు. అతను యోన్జిన్ బాయ్ ఫ్రెండ్. యోన్జిన్ ఎవరినైనా ఏడిపిస్తుంటే వాళ్ళతో కలవడు, వాళ్ళని ఆపడు. అలా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. జాన్, యోన్జిన్, సారా రిచ్. చోయ్, సోన్ అంత రిచ్ కాదు. సోన్ మెడ మీద టాటూ ఉంటుంది. మూన్ తట్టుకోలేక ఒకరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి యోన్జిన్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తుంది. స్కూల్లో టీచర్ వచ్చి ఇంత చిన్న విషయానికి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావు అని మూన్ ని తిడతాడు. బుల్లీస్ ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకువెళ్తారు. యోన్జిన్ ని వాళ్ళ అమ్మ ఒక చిన్న సమస్యని కూడా సాల్వ్ చేయలేకపోయావా, పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్లావు అని తిడుతుంది. నెక్స్ట్ రోజు స్కూల్లో యోన్జిన్ వాళ్ళు మూన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందని తనని హెయిర్ స్ట్రైట్నర్ తో కాలుస్తారు. మూన్ వద్దు అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది, కానీ వాళ్ళు ఆగరు. మూన్ కి తన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవ్వరూ హెల్ప్ చెయ్యరు. మూన్ స్కూల్లో నర్స్ దగ్గరికి వెళ్లి ఆయింట్మెంట్ అడుగుతుంది. నర్స్ నీ చేతికి ఏమైంది, ఎవరు చేశారు, ఇంతకు ముందు కూడా నువ్వు దెబ్బలతో నా దగ్గరికి వచ్చావు, ఎవరు చేశారో నాకు చెప్పు అని అడుగుతుంది. యోన్జిన్ అక్కడే ఉంటుంది. నర్స్ కి నేనే చేశాను, ఇప్పుడు నేనే చేశాను, ఇంతకు ముందు కూడా నేనే చేశాను అంటుంది. నర్సు సైలెంట్ గా ఉంటుంది. సాయంత్రం మూన్ తన ఇంటికి వెళ్లేసరికి యోన్జిన్ వాళ్ళందరూ తన ఇంట్లో ఉంటారు. మూన్ తో నువ్వు మా ముందు డాన్స్ చెయ్యి, లేకపోతే ఐరన్ బాక్స్ తో నిన్ను కాలుస్తాము అని బెదిరిస్తారు. మూన్ ఏమీ చెయ్యలేక డాన్స్ వేస్తుంది. యోన్జిన్ వాళ్ళు మూన్ కాళ్ళ మీద కూడా కాలుస్తారు. నెక్స్ట్ రోజు దెబ్బలకి మందు అడగడానికి స్కూల్లో నర్స్ దగ్గరికి వెళ్తుంది. నర్సు రిజైన్ చేసి స్కూల్ నుంచి వెళ్లిపోయింది అని రూమ్ క్లోజ్ చేశారు. మూన్ చాలా బాధపడుతుంది. స్కూల్ మేడ మీద నుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకుందాము అని గోడ ఎక్కుతుంది, కానీ భయం వేసి దూకలేదు. అక్కడ కూర్చొని గట్టిగా ఏడుస్తుంది. మంచు పడుతుంది. తనకి దెబ్బలు మంట పుడుతూ ఉంటాయి. దెబ్బలకి మంచు పూసుకుంటుంది. నెక్స్ట్ రోజు మూన్ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. రీజన్ యోన్జిన్ వాళ్ళ పేర్లు రాస్తుంది. టీచర్ మూన్ ని స్కూల్ కి పిలిచి నువ్వేం రీజన్ రాశావు, వాళ్ళేం చేశారు నిన్ను అని అడుగుతాడు. మూన్ నన్ను కాల్చారు, కొట్టారు అంటుంది. టీచర్ ఫ్రెండ్స్ అన్నాక కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటాయి, నీకు కాళ్ళు చెయ్యి ఏమీ విరగలేదుగా అంటాడు. మూన్ నీ కొడుకుకి కూడా నాలాగా జరిగితే మీరు ఇలాగే అంటారా అని అడుగుతుంది. టీచర్ కి కోపం వచ్చి మూన్ చెంప మీద గట్టిగా చాలా సార్లు కొడతాడు. స్టాఫ్ రూమ్ లో టీచర్స్ అందరి ముందు. మూన్ అమ్మ నాన్నకి డివోర్స్ అయింది. మూన్ అమ్మ మూన్ ని చూసుకోదు, తన పనుల్లో తను ఉంటుంది. మూన్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుంది. యోన్జిన్ అమ్మ మూన్ అమ్మకి డబ్బులు ఇచ్చి మూన్ కి కొంచెం మెంటల్ ఉంది అని స్కూల్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ లో సైన్ చేపించుకుంటుంది. మూన్ అమ్మ మూన్ ని వదిలేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతుంది. మూన్ స్కూల్ యూనిఫామ్, బుక్స్ అన్ని ఇంటి బయట పెట్టి ఉంటాయి. అక్కడ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంటుంది. తనకి మెంటల్ అని స్కూల్ మానేసిందని ఉంటుంది. తన అమ్మ సైన్ ఉండడం చూస్తుంది. మూన్ కి చాలా బాధ వేస్తుంది. తన దెబ్బలు మంటగా దురదగా ఉంటాయి. సూసైడ్ చేసుకుందాము అని నది దగ్గరికి వెళ్తుంది. ధైర్యం సరిపోక అక్కడ గట్టిగా ఏడుస్తుంది. నెక్స్ట్ రోజు స్కూల్లో యోన్జిన్ వాళ్ళు ఇంకొక అమ్మాయిని ఏడిపిస్తూ బుల్లీ చేస్తూ ఉంటారు. మూన్ వచ్చి యోన్జిన్ తో నేను అసలు మర్చిపోను, మనం మళ్ళీ కలుస్తామంటుంది. కొన్ని సంవత్సరాలు మూన్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎగ్జామ్ రాస్తుంది. అక్కడ తనకి సోంగ్ హీ పరిచయం అవుతుంది. మూన్ ఒక కాలేజ్ లో సెలెక్ట్ అవుతుంది. జాబ్ మానేసి కాలేజ్ కి వెళ్తుంది. బాగా చదువుకుంటుంది. యోన్జిన్ మీద పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత యోన్జిన్ న్యూస్ యాంకర్ అవుతుంది. సారా ఆర్టిస్ట్. సారా సోన్ కి డబ్బులిచ్చి డ్రగ్స్ తెప్పించుకుంటుంది. చోయ్ ఎయిర్ హోస్టెస్. జోన్ పెద్ద స్టోర్ కి ఓనర్. మూన్ వాళ్ళందరినీ సోషల్ మీడియాలో ఫాలో అవుతుంది. సోంహీకి మూన్ యోన్జిన్ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది అని తెలుసు. మూన్ కి హెల్ప్ గా ఉంటుంది. యోన్జిన్ పెళ్ళవుతుంది. యోన్జిన్ హస్బెండ్ దోయాంగ్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఓనర్. తను చాలా రిచ్. దోయాంగ్ యోన్జిన్ పని చేస్తున్న న్యూస్ ఛానల్
చేయడానికి యోన్జిన్ కి హెల్ప్ గా అవుతుందని అప్పుడప్పుడు యాడ్ స్పాన్సర్ చేస్తూ ఉంటాడు. మూన్ టీచర్ కోర్స్ చేస్తూ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటుంది. మూన్ కి ఇంకా దెబ్బలు మంటగా దురదగా ఉంటాయి. ఒక రోజు ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జూ హాస్పిటల్లో ఒక ఇంటర్న్ మూన్ కి ఇంజెక్షన్ వేస్తూ మూన్ కి ఉన్న స్కార్స్ చూస్తాడు. మూన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మూన్ టెస్ట్ రిజల్ట్స్ లో తనకి హెల్త్ సరిగ్గా లేదు అని వస్తుంది. జూ మూన్ రిపోర్ట్స్ గురించి చెప్పడానికి తను చదువుతున్న కాలేజ్ కి వెళ్తాడు. మూన్ కి రిపోర్ట్స్ ఇవ్వడం కుదరదు. గో అనే గేమ్ పార్క్ లో కొంతమంది ఆడుతుంటే చూస్తుంది. అక్కడ జూ కూడా గేమ్ చూస్తూ ఉంటాడు. మూన్ ని చూసి మూన్ కి రిపోర్ట్స్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వేసుకోమంటాడు. మూన్ కి గో ఆడడం రాదు. జూ మూన్ కి ప్రతిరోజు పార్క్ లో గో నేర్పిస్తాడు. మూన్ టీచర్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది. మూన్ జూతో ఇదే మనం ఆఖరిసారి కలవడం, నాకు గో ఆడడం నేర్పించినందుకు థ్యాంక్స్ అంటుంది. మూన్ కి జూతో సమయం గడపడం నచ్చుతుంది. జూ మూన్ ని మిస్ అవుతాడు. కొన్నిసార్లు పార్క్ కి వెళ్లి మూన్ ఉందేమో అని చూస్తాడు. మూన్ అక్కడ ఉండదు. జూ బాధపడతాడు. మూన్ టీచర్ ఎగ్జామ్ పాస్ అవుతుంది. యోన్జిన్ కి పాప పుడుతుంది. ఇప్పుడు యోన్జిన్ న్యూస్ రిపోర్టర్, జాన్ పెద్ద స్టోర్ కి గోల్ఫ్ క్లబ్ కి ఓనర్, సారా ఆర్టిస్ట్, చోయ్ ఎయిర్ హోస్టెస్. సోన్ జోన్ స్టోర్ ని చూసుకుంటాడు. జాన్ కి ఒక పెంపుడు కుక్క ఉంటుంది. సోన్ సారా నుంచి డ్రగ్స్ దొంగతనంగా తీసుకుంటున్నాడని జోన్ సోన్ ని కొట్టి, నువ్వు మా ఫ్రెండ్ అయినంత మాత్రాన మాతో సమానం అనుకోకు అని తిడతాడు. యోన్జిన్ హస్బెండ్ హాకి చోయ్ యోన్జిన్ కి స్కూల్లో నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చేవి అని చెప్తుంది. హా యోన్జిన్ ని అడుగుతాడు. యోన్జిన్ ఒక్కసారి తనకి నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి అని చెప్తుంది. యోన్జిన్ కి చోయ్ తన గురించి గాసిప్ చేస్తుంది అని కోపం వస్తుంది. నెక్స్ట్ రోజు యోన్జిన్ సారా చోయ్ ని రమ్మంటారు. చోయ్ కి డ్రై క్లీనింగ్ షాప్ ఉంది. కస్టమర్స్ డ్రెస్ లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని యోన్జిన్ సారాని కలవడానికి వెళ్తుంది. సారా కొత్త డ్రెస్సా అని అడుగుతుంది. చోయ్ అవును, నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు అంటుంది. తను వేసుకున్నది సారా డ్రెస్. ఆ డ్రెస్ ప్రపంచంలో 2 జతలు ఉంటాయి. అందుకే సారా డ్రెస్ చూడంగానే తన డ్రెస్ అని గుర్తుపడుతుంది. చోయ్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సారా చోయ్ తో నీ ప్లేస్ ఏంటో తెలుసుకో, స్కూల్లో మూన్ లేకపోతే తన ప్లేస్ లో నువ్వు ఉండేదానివి అంటుంది. యోన్జిన్ నా గురించి ఎవరితో వెనకాల మాట్లాడొద్దు, నువ్వు మా ఫ్రెండ్ అని నువ్వేం చేసినా ఊరుకుంటాం అనుకోకు, నా గురించి ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పి వెళ్తుంది. చోయ్ సారాతో నీ డ్రెస్ ఉతికి నీకు ఇచ్చేస్తాను అంటుంది. సారా నువ్వు వేసుకున్నాక డ్రెస్ ఆగిపోయింది, నువ్వే ఉంచుకో అంటుంది. చోయ్ ఏడుస్తుంది. సారా యోన్జిన్ వెళ్ళాక డ్రెస్ లో ఫోటో దిగి ఇన్స్టాలో నా ఫ్రెండ్ నాకు ఈ డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చింది అని పోస్ట్ పెడుతుంది. సోన్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ మూన్ షూస్ ట్రై చేస్తూ ఉంటుంది. సోన్ మూన్ ని పలకరిస్తాడు. సోన్ ఈ స్టోర్ నాదే అంటాడు. జోన్ కాల్ చేసి సోన్ తో నా బట్టలు ఉతకడానికి ఇవ్వు, డాగ్ కి ఫుడ్ తా అని చెప్తాడు. మూన్ వింటుంది. మూన్ సోన్ తో నిన్ను ఎలా ట్రీట్ చేస్తారో నాకు తెలుసు, నీకు వాళ్ళ మీద కోపం ఉంది, నేను చెప్పింది చేస్తే ఈ స్టోర్ నీదవుతుంది, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, కానీ నేను ఒక్కదాన్నే చెయ్యలేను, నువ్వు నాతో పాటు కలిస్తే ప్లాన్ సక్సెస్ అవుతుంది అంటుంది. మూన్ స్కూల్లో తనని సపోర్ట్ చేయకుండా కొట్టిన టీచర్ మీద కూడా పగ తీర్చుకోవడానికి తన కొడుకుతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. టీచర్ కొడుకు టీచర్ ఎగ్జామ్ కి ట్రై చేస్తున్నాడు. 2022లో మూన్ యోన్జిన్ ఇంటి ఎదురు ఇంటికి షిఫ్ట్ అవుతుంది. స్కూల్లో టీచర్ జాబ్ చేస్తూ ఉంటుంది. రోజు మూన్ స్కూల్ చైర్మన్ చెత్త బుట్టలో చెత్త తీసుకుంటుంది. అదొక పని ఆమె చూస్తుంది. ఆమె పేరు కాంగ్. మూన్ తో నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు, నీ గురించి నేను ఎవ్వరికీ చెప్పను, కానీ నాకు నువ్వు ఒక హెల్ప్ చెయ్యాలి, నా హస్బెండ్ ని చంపాలి అంటుంది. మూన్ షాక్ అవుతుంది. మూన్ కాంగ్ ఇంటికి వెళ్లి బయట నుంచి చూస్తుంది. కాంగ్ హస్బెండ్ తనని తన కూతురుని కొడుతూ ఉంటాడు. మూన్ కాంగ్ ని పనిలో పెట్టుకుంటుంది. యోన్జిన్, జాన్, సారా, చోయ్, సోన్ వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్ని ఫోటో తీయమంటుంది. కాంగ్ కూతురికి మూన్ సాటర్డే సండే ట్రైన్ లో ట్యూషన్ చెప్తుంది. కాంగ్ తీసిన ఫొటోస్ లో జాన్ యోన్జిన్ ఏసోల్ ని ఐ హాస్పిటల్ కి తీసుకువెళ్లడం చూస్తుంది. మూన్ కి జాన్ కి కలర్ బ్లైండ్నెస్
బ్లైండ్నెస్ ఉంది అని గుర్తొస్తుంది. అంటే అన్ని రంగులు ఒకేలాగా కనిపిస్తాయి. యేసోల్ కి కూడా కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. యేసోల్ యోంజిన్ కి తన హస్బెండ్ హాకి పుట్టలేదు. యేసోల్ జాన్ కూతురు. యోంజిన్ యేసోల్ తో నీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని నాన్నకి చెప్పొద్దు అంటుంది. హా ఒక క్లబ్ లో గో ఆడుతూ ఉంటాడు. మూన్ హా ఆడే క్లబ్ కి వెళ్లి గో ఆడుతుంది. ఆడిన ప్రతి మ్యాచ్ గెలుస్తుంది. హా మూన్ ఆడే గేమ్ ని చూసి ఇంప్రెస్ అవుతాడు. మూన్ హాని కలవడానికే గో నేర్చుకుని హా ఆడే క్లబ్ కి వస్తుంది. ఒకరోజు మూన్ కాంగ్ కూతురికి ట్యూషన్ చెప్పడానికి ట్రైన్ ఎక్కుతుంది. అక్కడ జూని చూస్తుంది. జూ మూన్ ని చూసి షాక్ అయ్యి ఇది కళ అనుకుంటాడు. మూన్ జూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. జూ మూన్ కి నన్ను ఎప్పుడైనా కలవాలంటే హాస్పిటల్లోనే ఉంటాను అని హాస్పిటల్ అడ్రస్ ఇస్తాడు. కాంగ్ చాలా సంతోషంగా ఉంటుంది. మూన్ తో జోక్స్ వేస్తుంది. మూన్ కాంగ్ తో నన్ను నవ్వించొద్దు, నేను హ్యాపీగా ఉంటే నేను చెయ్యాల్సింది మర్చిపోతాను అంటుంది. కాంగ్ సారీ, ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటాను అంటుంది. మూన్ సోన్ ని పాత బిల్డింగ్ మేడ మీదకి రమ్మంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు బుల్లీ చేసిన అమ్మాయి యూన్ ని ఎవరో మేడ మీద నుంచి కిందకి తోసేస్తారు. మూన్ అప్పుడు అక్కడే ఉంటుంది. యూన్ కింద పడి చనిపోవడం చూస్తుంది. మూన్ సోన్ కి యూన్ గురించి చెప్తుంది. సోన్ యూన్ ని నెట్టింది నేను కాదు అంటాడు. మూన్ నాకు తెలుసు, నేను చెప్పింది చేస్తే యూన్ ని చంపిన అతని నుంచి నీకు డబ్బులు ఇప్పిస్తాను అంటుంది. సోన్ మూన్ అడిగిన జాన్ జుట్టు ఇస్తాడు. నెక్స్ట్ రోజు సారా పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంటుంది. స్కూల్లో అల్యూమినై మీటింగ్ ఉంటుంది. యోంజిన్ నాకు అవార్డు వస్తుంది అని జాన్ సారా చోయ్ ని స్కూల్ కి తీసుకువస్తుంది. సోన్ రాలేదు. మూన్ వెళ్లి వాళ్ళని కలుస్తుంది. అందరూ చాలా సంవత్సరాల తరువాత మూన్ ని చూస్తున్నాము అనుకుంటారు. యోంజిన్ కి బెస్ట్ అల్యూమినై అవార్డు ఇస్తారు. మూన్ గట్టిగా చప్పట్లు కొడుతూ యోంజిన్ నీకు అవార్డు రావడం కరెక్ట్, కంగ్రాచులేషన్స్ అని అరుస్తుంది. యోంజిన్ కి కోపం వస్తుంది. ఫంక్షన్ అయిపోయాక యోంజిన్ మూన్ ని కొడుతుంది. మూన్ నువ్వు మంచి జాబ్, రిచ్ హస్బెండ్ తో మంచి లైఫ్ గడుపుతున్నావా అని అడుగుతుంది. యోంజిన్ మూన్ ని మళ్ళీ కొట్టబోతుంటే జాన్ ఆపుతాడు. మూన్ మీరెవ్వరూ ఇంకా మారలేదు అంటుంది. జాన్ నువ్వు మాత్రం చాలా మారావు. స్కూల్లో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లాగా డల్ గా ఉండేదానివి, ఇప్పుడు బ్రైట్ గా ఉన్నావు అంటాడు. మూన్ నీకు కలర్స్ తెలియదు కదా అని చెప్పి వెళ్తుంది. జాన్ కి కోపం వస్తుంది. మూన్ స్కూల్ చైర్మన్ ని బ్లాక్ మెయిల్ చేసి యేసోల్ చదువుతున్న క్లాస్ కి ట్రాన్స్ఫర్ చేపించుకుంటుంది. మూన్ రోజు తన ఇంటి నుంచి యోంజిన్ ఏం చేస్తుందో చూస్తూ ఉంటుంది. రోజు యోంజిన్ న్యూస్ ఛానల్ చూస్తుంది. మూన్ యోంజిన్ నన్ను ఐరన్ తో కాల్చింది, నేను యేసోల్ కి అలాగే చేస్తాను అంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.